రాసి పెట్టుకోండి, బాబీ కొల్లి గారు ఖచ్చితంగా ఒక స్టైలిష్ అవతారంలో మెగాస్టార్ చిరంజీవి గారిని చూపిస్తారు. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కాకా సినిమా టీజర్ ఆర్ గ్లిమ్స్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఈజ్ మోస్ట్ స్టైలిష్ మూవీ అండ్ చిరంజీవి గారిని చాలా స్టైలిష్గా చూపించిన సినిమా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద మీరు ఏమంటారు? నాకైతే వాల్తేరు వీరయ్య సినిమాలో బాబీ కొల్లి గారు ఆ కాంబినేషన్ నేను ఎలా ఉంటుందో ఏంటో, ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్, పవర్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ చిరంజీవి గారితో తీస్తున్నారు, ఎలా ఉంటుంది అని ఒక భయమే ఉండేది. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ద మోస్ట్ స్టైలిష్ మూవీ ఫ్రమ్ చిరంజీవి గారి దగ్గర నుంచి, మళ్ళీ అదే కాంబినేషన్లో ఈసారి తమన్ గారి మ్యూజిక్తో కాకా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చాలా తొందరగా రిలీజ్ అవబోతున్న సినిమా. నాకైతే చాలా హైప్ అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ వాళ్ళ మూవీస్ కైండ్ ఆఫ్ స్టైల్ కనిపించింది. బట్ చిరంజీవి గారిని అయితే చాలా కొత్తగా చూపిస్తున్నారని అర్థమైంది. రాసి పెట్టుకోండి, బాబీ కొల్లి గారు ఖచ్చితంగా ఒక స్టైలిష్ అవతారంలో మెగాస్టార్ చిరంజీవి గారిని చూపిస్తారు. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. మనం తమిళ్ సినిమా లాగా లేకపోతే మలయాళం సినిమా లాగా ఉంటాయంటే తప్పే. బాబీ కొల్లి గారికి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ప్రకారం చిరంజీవి గారిని చాలా గ్రాండ్గా చూపిస్తారు. అందులో అయితే డౌట్ లేదు. టీజర్ చూశాక నాకైతే బాగా అనిపించింది. ఫుల్ స్క్రీన్లో టీజర్ వచ్చింది, లైక్ సన్ పిక్చర్స్లో వచ్చినట్టు. సినిమా కూడా మనకి టీవీలో వచ్చినప్పుడు ఫుల్ స్క్రీన్స్లో వస్తుంది. టీజర్లో కీ పడితే కీ కోసం మ్యాగ్నెట్స్ పెట్టి గన్స్ తీస్తున్నారంటే ఏదో భారీ బ్యాక్ డ్రాపే సెట్ చేశారు సినిమాలో అని క్లియర్గా, షార్ట్గా, స్వీట్గా చూపించాడు సునీల్ గారు. అండ్ గెటప్ సీను, కావాల్సినంత కామెడీ అండ్ కొంచెం ఒక డిఫరెంట్ వేలో చిరంజీవి గారిని ప్రజెంట్ చేయబోతున్నారని క్లియర్గా అర్థమైంది. తమిళ్లో ఇంతకుముందు సూర్య గారి మూవీ ఉండేది, ఘర్షణ సినిమా. ఆ సినిమా చూసే తీశారు. ఆ సినిమా పేరు కాకా. మళ్ళీ ఇప్పుడు కాకా అని పెట్టారు. బట్ ఈ తెలుగులో కాబట్టి నో ప్రాబ్లం, చూడాలి. కాకా అంటే ఎలాంటి కాకానో ఈ సినిమా. ఏది ఏమైనా ఇవాళ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబర ట్రైలర్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ విశ్వంబర నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. బట్ కాకా నుంచి వచ్చిన అప్డేట్ చూసి దిల్ అయితే ఖుషి అయింది. మీకు ఎలా అనిపించింది సినిమా టీజర్? చూసారా? చూడకపోతే చూడండి. చూస్తే మీకు ఎలా అనిపించింది? హిట్టా? ఎంత హిట్? ఏ రేంజ్లో హిట్ అవుతుంది? ఈసారి సంక్రాంతికి గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది చిరంజీవి గారి దగ్గర నుంచి. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. గెట్ రెడీ ఫర్ సంక్రాంతి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.